ఆక్వాపై అల్టిమేటం, నెలాఖరే గడువు, జూలై 1 లేదా 2న రైతులతో కలిసి ఆందోళన. చంద్రబాబు సర్కారుకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఈ సాయికృష్ణ ఉదంతంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక రెండు ఇతర అంశాలను కూడా మనం తీసుకుంటే బాగుంటుందని దీని గురించి అడుగుతున్నాను. నిన్న జగన్ గారిని కలిశారు, ఆయా వర్గాల వాళ్ళు వెళ్ళి జగన్ గారిని కలవటం, వాళ్ళ బాధలు చెప్పుకోవటం. ఇప్పుడు తాజాగా ఆక్వా రైతులు ఆ ఫీడ్ ధర పెరగటం మీద కానీ ఇతరత్ర వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతున్న వైనం. సో ప్రభుత్వం స్పందించే అవకాశం కనపడుతోందా? నమస్కారం. బేసిక్ రాష్ట్రంలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ నెల్లూరులో కానీ వాణిజ్య పంటలన్నీ తీవ్రమైన సంక్షోభానికి వెళ్ళిపోతుంది. పెట్టుబడి సమస్య ఎదుర్కొంటున్నారు, పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ప్రభుత్వం ఈ మార్కెట్ శక్తులకు వదిలేసేసి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తాను. ఈరోజు ఆక్వా రైతుల సమస్య ఉంది. ఆక్వా రైతుల ప్రధానమైన సమస్య ఏంటి? ఏదైతే సీడ్ ఉందో ఆ సీడ్ క్వాలిటీగా రావట్లేదు, ఇది ఒక ప్రధానమైన సమస్య. రెండోది, పవర్ అన్నది ఇంటరప్షన్ లేకుండా ఉండాలి. ఎందుకంటే మన సీడ్ వేసిన తర్వాత ఫ్యాన్స్ తిరుగుతుంటాయి, అవి నిరంతరం తిరగకపోతే అవి ఉబ్బిపోతాయి. కాబట్టి 24/7 కరెంట్ అనేది ఆక్వా రైతులకి రావాలి. ఆ పరిస్థితి కనపట్టలేదు, ఇంటరప్షన్ వస్తోంది, అదొక సమస్య ఎదుర్కొంటున్నారు. రెండోది, ఇప్పుడు జగన్ గారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం సీడ్ అనేది పెంచేశారు. ఎంత? కిలోకి 15 రూపాయలు పెంచారు. 10 రూపాయల నుంచి 15 రూపాయలు కిలో పెంచడం వల్ల టన్నుకు 100లో పెరిగిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సీడ్ పెరిగింది, మినరల్స్ పెరిగినాయి, కరెంట్ ఇంటరప్షన్ వస్తోంది. ఇది ప్రాథమికంగా పంట పండే ముందు, ఆక్వా చేతికి వచ్చే ముందు. చేతికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? దాదాపు గతంలో ఉన్నదానికన్నా భిన్నంగా రేట్లు తగ్గిపోయినాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పేరుతో ఎవరు కుదిలేస్తున్నారంటే ఈ ఏజెన్సీలు ఉంటాయి కుమారు, వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇప్పుడు నేను సేమ్ సమస్య మామిడి రైతులది. ఇక్కడ గుజ్జు ఫ్యాక్టరీలు రైతులు తేల్చుకోండి, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు బంగారపాలెం వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ ఇస్తాము, 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు అని ఒప్పందం చేస్తే అది అమలు కాల. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే అమలు కాల. ఈ సంవత్సరం 4 రూపాయలు కూడా పోయింది. ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటున్నారు? మీ 9 రూపాయలు ఇస్తాం, మీ తరమా అంటున్నారు. ఇప్పుడు ఆక్వా రైతుల సమస్య కూడా అదే. ఆక్వా రైతులు పంట చేతికి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ పేరుతో కంపెనీలకే వదిలేస్తే కంపెనీలు రైతులు తేల్చుకోమంటే కంపెనీ వినకపోతే ఏం చేయాలి? ఏజెన్సీలు వినకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళు ఒత్తిడి చేసి ధర పెంచాలి, లేదా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. ఏదో రకం ఆదుకోకపోతే రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఆక్వా రైతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ వాణిజ్య పంటలు ఇదొకటి. మనకి ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉండేటువంటి ఫీల్డ్ కదా, రొయ్యలు ఇవన్నీ కూడా. ఆక్వా కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, మన రాయలసీమ ప్రాంతంలో మామిడి రైతులు కానీ, అరటి రైతులు కానీ, ఉల్లి రైతులు కానీ, ఇవన్నీ ఎక్స్పోర్ట్ ప్లస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి పంట ఇంటర్నేషనల్ మార్కెట్ పేరుతో ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? వాళ్ళు చేసిన ఆ సమయం వచ్చినప్పుడు జోక్యం చేసుకోవాలి, న్యాయం వాళ్ళు అవసరం ఒప్పించాలి, ధర పెంపించాలి. ప్రభుత్వం వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఆర్థిక పరిస్థితి పడి తను కాంట్రిబ్యూషన్ గా మన సబ్సిడీ ఇవ్వాలి. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కావడం, మామిడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 12 రూపాయల నుంచి 6 రూపాయల కిలో, ఈ రోజు ఎంత తగ్గిపోయింది? ఈ రోజు ఆక్వాకు సంబంధించి కూడా దాదాపు 40-50 రూపాయలు తక్కువ పోతా ఉంది అంటున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ పేరుతో తగ్గిపోతా ఉంది, ఖర్చు పెరుగుతా ఉంది. గతంలో ఒక స్టాండర్డ్ గా ఉన్న ఖర్చు ఈ రోజు తక్కువ ఉత్పత్తి పెరుగుతా ఉంది, మార్కెటింగ్ ఖర్చు తగ్గిపోతాం. మీరు గమనించారా? మరోవైపు ఏమో వరి సేద్యానికి వ్యతిరేకంగా మంత్రి గారు ఏదో మాట్లాడినట్టుగా నేను చూశాను. అది మరి వరి సాగుకి ఎంకరేజ్మెంట్ లేక, మేతాటికి లేక అసలు రైతులు ఏం చేయాలనే దాని మీద ఆల్టర్నేటివ్ ఏమన్నా ప్రభుత్వం చెబుతోందంటారా? ప్రభుత్వం చాలా హాస్యాస్పదంగా ఎట్లా వ్యవహరిస్తుందంటే, చెరుకు, వరి వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ కూడా ఇప్పుడు షుగర్ లాంటి రావడం వల్ల తగ్గించాలనేది ఓకే. తగ్గించాలంటే ఏం చేయాలి? రైతు ఏం చేయాలి? ఇంతకన్నా బెటర్ పంట ఉంటుందని నువ్వు నిరూపించాలి. ఇప్పుడు వరి నేను రైతు కొమ్మిడి గారు, వరిని ఆపేస్తాను. నాకు ఎప్పుడు ఆపేస్తానంటే వరి కన్నా ఆక్వా పండిస్తే బెటరు, వరి కన్నా మామిడి పండిస్తే బెటర్ అని ప్రభుత్వం నిరూపించాలి. అప్పుడు నేను దాన్ని డైవర్ట్ అవుతాను. ఆడేమో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతుంది, మార్కెటింగ్ దొరకట్లేదు. నేను పంట డైవర్ట్ కావాలంటే, రైతు పంట మార్పిడి చేసుకోవాలంటే మారే పంటకి గ్యారంటీ ఉండాలి, లాభదాయకం ఉండాలి రైతుకి. నువ్వు అక్కడే నష్టం చేస్తున్నావు, మళ్ళీ వరి వద్దు అంటున్నావు. నేనేం చేయాలి? వరి వద్దు, నేను మారిన పంటకేమో గిట్టుబాటు ఉండదు.
ఇంక ప్రభుత్వం ఏం పని చేస్తాడు, ఉచిత సలహాలు ఇచ్చుకుంటే లాభమే ఉంది. కాబట్టి దాన్ని ఎంకరేజ్ వడి తగ్గించాలంటే యాక్సెప్టెడ్. బట్ వాణిజ్య పంటకు రేటు పెంచిస్తే నేనే డైవర్ట్ అవుతాను. ఆటోమేటిక్గా రైతులే వెళ్తారు ఆ వైపుకి. రైట్, ఓకే. అనిల్ గారు చెప్పండి, మీరు కూడా రూరల్ ప్రాంతం నుంచి వచ్చినవారు కదా, ఈ ఆక్వా సమస్య మీద కానీ ఇతరత్ర వరి ఇటువంటి ఇష్యూస్లో మీ స్పందన ఏమిటి? అసలు వరి విషయంలోనైతే వరి రైతులు పడే ఇబ్బందులు 2 సంవత్సరాల నుంచి అసలు అది వర్ణనాతీతం అండి. ఓకే. అంటే వరి నాటిన దగ్గర నుంచి యూరియా కనీసం ఈ 2 సంవత్సరాల్లో సప్లై చేసిన పరిస్థితి లేదు. అదేమనంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే వరి పండించకూడదు, వరి పండిస్తే క్యాన్సర్ వస్తుంది, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, ఇలా ఏదో డైవర్ట్ చేసి యూరియా అందకుండా చేసి, యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేసి, యూరియా రాజకీయంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందజేసే కార్యక్రమం చేసి పూర్తిగా ఈ 2 సంవత్సరాలు వివక్ష. ఈ పూర్తిగా కూడా ఈ 2 సంవత్సరాలు వరి రైతులు పడిన బాధలు వర్ణాతీతం అండి. అలాగే ఇక ఆక్వా రైతులు విషయంకి వస్తే, ఆక్వా రైతులు దాదాపు 2014-19లో యూనిట్ కాస్ట్ ఎంత ఇచ్చారంటే ₹3.50 కరెంటు యూనిట్ ఛార్జెస్ ఇచ్చారు. మళ్ళా ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల ముందు మేమంతా ఆక్వా రైతులను ఆదుకుంటాం, ఆక్వా రైతులను హక్కులు చేర్చుకుంటాం, ఇవన్నీ కూడా మాట్లాడిన నాయకులు ఇప్పుడు మళ్ళీ ఆక్వా వాళ్ళకి పవర్ రేటు పెంచడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫీడ్పై ₹10 పెంచడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. టైగర్పై ₹12 వడ్డన చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే, మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటల ప్రకారం మీకు అన్నిటి మీద నియంత్రణ ఉండాలి. ఏది పవర్ మీద నియంత్రణ ఉండాలి, అదేవిధంగా ఈ ఫీడ్స్ మీద నియంత్రణ ఉండాలి. ఆ నియంత్రణ లేనప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఇంటర్ఫీర్ అయిపోయి వాళ్ళు స్వలాభం చూసుకుని రైతుల యొక్క ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా ఈరోజు ఆక్వా రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా సరే మీరేం చేశారని మీరు అడగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ₹1.50 యూనిట్ కాస్ట్ ఇచ్చిన పరిస్థితులన్నీ కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా దాదాపుగా ఫిషరీస్ అసిస్టెంట్స్ని 790 మంది ఫిషరీస్ అసిస్టెంట్ని పెట్టి గ్రామాల్లో ఒక వాతావరణం సచివాలయాల్లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే, ఈ సచివాలయాలు అంటే వాళ్ళకి ఎంత తేలికో మీ అందరికీ మీకు తెలుసు. దాదాపుగా ఈ పవర్లో ఇచ్చినటువంటి సబ్సిడీ దాదాపుగా 3,306 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు రైతు గురించే ఆలోచించిన ఈ ప్రభుత్వం అసలు వాస్తవంగా మాట్లాడుకుంటే కొమ్మనేని గారు, ఈరోజు ఏ పంటకి కూడా ధర లేదు. మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పసుపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేనికి ఆ రోజు మీరు చెప్పిన మాటలు, రైతుల విషయంలో చెప్పిన మాటలు ఒక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితి లేవు. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. అన్నదాత సుఖీభవ అంటే దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన ఫస్ట్ ఇయర్ అసలు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారంటే. కానీ ఇందులో కొమ్మనేని గారు ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి, కౌలు రైతుల ప్రస్తావన అసలు ఈ ప్రభుత్వంలో లేదు. మామూలుగా అంతకుముందే కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. కానీ కౌలు రైతు గురించి అసలు ఈరోజు ఈ క్రాప్ చేసేటప్పుడు కౌలు రైతు ప్రస్తావనే కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, రూరల్ ప్రాంతాల్లో దాదాపుగా 60-70% కౌలు రైతులే వ్యవసాయం చేస్తారు, ఇంకెక్కువే చేస్తారు. ఈ రోజు ఎవరు కూడా పెద్దవాళ్ళు ఎవరు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళకి అలానే ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి కౌలు, యజమానులకు ఇచ్చే కౌలు ఎక్కడ తగ్గించారు కదండి. ఇందులో ఇంకొక విషయం అండి, వ్యవసాయం విషయంకి వస్తే ఇప్పుడు వరకు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడిన పరిస్థితులు లేవండి. అదే కాదు, మొన్నే వచ్చింది మా మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి పోరాటం చేసి అన్ని కూడా చేశారు. చేసినా కానీ ఇంతవరకు అసలు దాని గురించి ప్రస్తావించే పరిస్థితే కనిపించట్లేదు. అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏంటంటే, నిర్లక్ష్యం వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఎంతసేపు కూడా ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ని ఏదోగా మార్చేస్తూ ఉంటారు. నువ్వు మార్చేయండి, కానీ ఈ ఊర్లో ఉన్నటువంటి వ్యవసాయదారుని, ఆక్వా రైతుని, వ్యవసాయ కూలీని, పెన్షన్దారుని, ఇది ఇప్పుడు వరకు అయితే మీరు ఇందాక ప్రస్తావించారు, 2 సంవత్సరాల నుంచి ఎక్కడ పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు లేవు, అల్లాడుతూ ఉన్నారు. మేము 4,000 ఇస్తున్నాం అని ఫస్ట్ తారీఖు పొద్దున్నే వెళ్ళిపోయి ఇదో పెద్దగా డ్రామా, దానికి ఒక సెట్టింగ్, ఇవన్నీ చేస్తూ ఉన్నారు.
రైట్